నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు అని అందరికీ తెలిసిందే. నిజానికి తన 100వ సినిమాని ఒక మాస్ డైరెక్టర్తో తీసి సూపర్ హిట్ కొట్టొచ్చు. కానీ బాలయ్య మాత్రం చారిత్రాత్మకమైన సినిమా వైపు మొగ్గు చూపి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్తో జతకట్టాడు. అవిశ్రామంగా అలుపెరగని యోధుడిలా కష్టపడుతూ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు క్రిష్. అందుకు బాలయ్య కూడా ఏమీ తక్కువ తినలేదు. విశ్రాంతి లేకుండా సినిమా షెడ్యూల్స్ మీద షెడ్యూల్ని చేస్తూ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇందుకు గాను ఇటీవలే విజయదశమికి విడుదల చేసిన గౌతమిపుత్ర శాతకర్ణ టీజర్ ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ టీజర్లో బాలయ్య బాబు అందరికీ గట్టి హెచ్చరికలే పంపాడు. సంక్రాంతికి ఎవరూ బరిలో లేరని, బాలయ్య బాబు మళ్లీ తన సంక్రాంతి పండగ సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తానని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఈ టీజర్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. బాలయ్య బాబు కెరియర్లోనే అతి తక్కువ డేస్లో 15 లక్షల పైగా వ్యూస్ సాధించిన ట్రైలర్గా రికార్డ్స్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అయితే లేటెస్ట్గా ఈ ట్రైలర్ చూసిన తారక్ తన బాబాయ్ కష్టాన్ని మెచ్చుకుంటూ తెగ పొగుడుతున్నాడు. ఈ వయసులో కూడా ఆయనకు పని పట్ల ఉన్న డెడికేషన్ నన్ను ఎంతగానో చెలింపచేస్తుందని జూనియర్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్లుగా సమాచారం. శాతకర్ణిగా బాలయ్య అచ్చుగుద్దినట్లు అలానే ఉన్నాడనిపించే రీతిలో ఈ టీజర్లో కనిపిస్తున్నాడని, సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యంగ్ టైగర్ ఆశగా ఎదురు చూస్తున్నట్లు చెప్తున్నారు ఆయన సన్నిహితులు. ఇక క్రిష్ని తెగ పొగిడేస్తున్నాడట. క్రిష్కి సబ్జెక్ట్ని డీల్ చేయటం బాగా తెలుసని, రాజమౌళి తర్వాత అలాంటి టాలెంట్ ఉన్న తెలుగు దర్శకుల్లో క్రిష్ కూడా ఒకరని చెప్తున్నాడట యంగ్ టైగర్. ఇప్పుడు ఈ యంగ్ టైగర్ కామెంట్స్ చూసి ఈసారి జూనియర్ తన సినిమాకి క్రిష్ని ఖచ్చితంగా డైరెక్టర్గా తీసుకుంటున్నాడని అంటున్నారు. ఈ టీజర్ను చూసి ఇప్పుడు కేవలం నందమూరి అభిమానులే కాకుండా యావత్ సినీ ప్రేమికులందరూ గర్వపడుతున్నారు. ఒక తెలుగు సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ పోతున్న బాలయ్య బాబుని చూసి ముచ్చటేస్తుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో బాబాయ్ మీద అబ్బాయి ఇలాంటి కామెంట్స్ చేసేసరికి నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై ఇప్పుడు బాగా స్పందిస్తున్నారు. దీంతో ఇక ముందు నందమూరి ఫ్యాన్స్ మాత్రమే ఉంటారని, బాలయ్య ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ అంటూ వేరువేరుగా ఎవరూ లేరని కూడా వాళ్ళు చెప్తున్నారు. తారక్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. Like and subscribe Eagle Media Works.